కానీ నాకు నా జీవితం సాక్ష్యం ఏంటంటే ఒక సమయానికి వచ్చాను. ఇలాంటి సమయం అంటే అనారోగ్య సమస్య వచ్చింది. ఆఖరికి మరణం అనే పడక సమస్య వచ్చింది. ఉద్యోగం చేద్దాం అనుకున్నా, మంచి చదువులు దేవుడు ఇచ్చాడు. ఉద్యోగం చేద్దాం అనుకున్నా, ఎంతో డబ్బు సంపాదించి ఏదేదో చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు భయంకరమైన ఒక రోగం అన్నాడు. ఎందుకంటే ఆయనే గాయపరిచి గాయమును కట్టును కాబట్టి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. కాలుకి పెద్ద పుండు లెక్క అయిపోయింది. మరణ పడక మీద అనే విధంగా వచ్చింది. ఇంకా దేవుని ఒకరిని చనిపోయే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్. ఇక దేవుడు నాకు ఉద్యోగం వద్దు, చదువు వద్దు, ఏదొద్దని నీ సేవ చాలు, చచ్చే వరకు, ఊపిరి ఆగే వరకు నీ సేవలోనే, నీ ఆత్మీయలోనే నా ప్రయాణం అని తీర్మానించుకున్నాను. చచ్చే వరకు, తుది శ్వాస వరకు నీ సేవలోనే నా ప్రయాణం అని నిర్ణయించుకున్నాను.